రేషన్ షాప్కి వెళ్తున్నారా? అయితే ఇంటి నుంచి వెళ్ళి సంచులు అవసరం లేదు. హ్యాపీగా చేతులు ఊపుకుంటూ ఒట్టి చేతులతోనే వెళ్ళొచ్చు. రేషన్ కార్డుదారులకి మరో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. వచ్చే సెప్టెంబర్ నెల నుండి రేషన్ బియ్యం కోసం ఇంటి నుంచి బ్యాగులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే రేషన్ కార్డుదారులకు వచ్చే నెలలో సన్నబియ్యంతో పాటు పర్యావరణ రహిత బ్యాగులు పంపిణీ చేస్తుంది. ఈ మేరకు జిల్లా పరిధిలోని ఎంఎల్ఎస్ గోదాములకు ఇప్పటికే ఈ బ్యాగులు చేరుకున్నాయి. వీటిని ఎంఎల్ఎస్ పాయింట్ల పరిధిలోని రేషన్ డీలర్లకు కార్డుల సంఖ్య ప్రకారం అధికారులు సరఫరా చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 6 పథకాలను ప్రస్తావిస్తూ అందరికీ సన్నబియ్యం ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమనే నినాదం ఈ పర్యావరణ రహిత బ్యాగులపై ముద్రించి ఉంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వమే పర్యావరణ రహిత బ్యాగులను అందజేయబోతుంది. వచ్చే నెలలో అందజేసేటువంటి ఈ సంచులను ప్రతి నెల బియ్యం కోసం వెళ్లేటప్పుడు తీసుకెళ్తే సరిపోతుంది. ఈ పర్యావరణ రహిత బ్యాగుల పంపిణీ విషయంపై నారాయణపేట జిల్లా పౌర సరఫరాల మేనేజర్ సైదులతో మాట్లాడగా ప్రస్తుతం బ్యాగులు స్టాక్ పాయింట్లలో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వచ్చే నెల కోటానికి సంబంధించినటువంటి వివరాలను ప్రభుత్వం వెల్లడించిందని, దానికి అనుగుణంగా బియ్యంతో పాటు బ్యాగులను రేషన్ షాపుల్లోనే అందజేస్తామని చెప్పారు. ప్లాస్టిక్ బ్యాగులను తగ్గించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమం తలపెట్టినట్లు కూడా తెలిపారు. నారాయణపేట జిల్లాలో మొత్తం 1,61,719 రేషన్ కార్డులున్నాయి. ఈ కార్డుల సంఖ్యకు అనుగుణంగా పర్యావరణ రహిత బ్యాగులను జిల్లా పౌర సరఫరాల యంత్రాంగం అందజేయనుంది. వచ్చే నెలలో అన్ని రకాల కార్డుదారులకు కలిపి 23,18,556 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేయనున్నారు. బ్యాగులతో పాటు బియ్యం సరఫరాకు అధికారులు రేషన్ షాపుల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం వల్ల బియ్యం నిల్వ, రవాణాలో పలు ఇబ్బందులు తలెత్తుతాయని భావించినటువంటి ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నారు. 3 నెలలకు కలిపి జూన్లో 18 కిలోలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య మేరకు నెలకు సుమారు 1.9 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ పరిణామం కొత్త లబ్ధిదారులను బట్టి పెరుగుతుంది. కొత్త రేషన్ కార్డుల జారీ అండ్ కార్డులో కుటుంబంలోని అదనపు సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియ సైతం కొనసాగుతూనే ఉంది. ఈ రేషన్ బియ్యం సరఫరాలో ముందుగా మండల స్థాయి స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి డీలర్లకు గోధుమలు, చక్కెర అందుతున్నాయి. కందిపప్పు, ఉప్పు, చింతపండు, నూనె తదితర నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం అందించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే రేషన్ కార్డుల సంఖ్య ప్రస్తుతం 95 లక్షలు దాటినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంది కాబట్టి ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 95 లక్షలు దాటింది. కొత్త కార్డుల జారీ, ఉన్నటువంటి కార్డులో సంఖ్యల పేర్లు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉందని కూడా చెప్పుకొచ్చారు. తెలంగాణ సర్కార్ ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి నెలకు 6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తుంది. అయితే ఈ బ్యాగుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోటోలతో పాటు అభయహస్తంతో కూడినటువంటి పథకాలతో ఇందిరాగాంధీ ఫోటో కూడా ప్రింట్ చేశారు. అందరికీ సన్నబియ్యం ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమనే క్యాప్షన్ కూడా రాశారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ ప్లాస్టిక్ ద్వారా ఎక్కువగా కొన్ని డిసీజెస్ రాబోతున్నాయి. సో దీనివల్ల ఉపయోగం కంటే ఎక్కువగా లాసే జరుగుతుందన్నటువంటి ఉద్దేశంతో అట్లీస్ట్ ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని ఆ తీసుకొచ్చేటువంటి సంచులు ఏదైతే బియ్యం కానీ లేకపోతే రేషన్ తీసుకొచ్చేటువంటి సంచులకు ఏది కూడా ప్లాస్టిక్ వాడొద్దన్న ఉద్దేశంతో ఈ సంచుల్ని తీసుకొని రావడం జరిగింది. ఇది కంప్లీట్గా అంటే ఎలాంటి ప్లాస్టిక్తో కాకుండా దీన్ని ప్లాస్టిక్ నిషేధించడానికి ముందుగా అది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చేశారు. అయితే ప్రతి నెల ఇది ఇస్తారా లేకపోతే ఒకే నెల ఇస్తారన్నది అయితే తెలియాల్సి ఉంది. కానీ ప్రతి నెల అయితే హ్యాపీగా రేషన్ షాప్కి వెళ్తూ వచ్చేటువంటి రేషన్ సరుకులు అన్నిట్లు కూడా దాంట్లో వేసి రేషన్ డీలర్లే స్వయంగా ఇస్తారని కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. సో మరి ఇదొక గుడ్ న్యూస్ అని కూడా కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ప్లాస్టిక్ని నివారించాలన్న ఉద్దేశం ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసిందని అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.